ఒక చరిత్రకమైన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. చరిత్రకమైన బైబిలే చరిత్ర. బైబిల్ మించినటువంటి నిజమేదీ లేదు. బైబిల్ చరిత్ర కనుక దేవుని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. యేసుక్రీస్తు శిలువ సమాచారం ఇది ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయమే యేసుక్రీస్తు యొక్క శిలువ సమాచారం కదా. ఆ రోజు ఈ సమాచారము విశ్వవిద్యాలయ పరిశోధన కళాశాల విద్యావేత్తలు దాన్ని ఇవ్వడమైనటువంటి ఒక చరిత్ర. యేసుక్రీస్తు శ్రమలు సమాచారం. మొదటిది మనం గమనిస్తే యేసు ప్రభు మోసినటువంటి శిలువ వివరాన్ని, శిలువ వివరం, వాక్యం కాదు వివరం, శిలువ వివరం. ఒకటోది శిలువ బరువు 150 కేజీలు. ఎంత? 150 కేజీలు. రెండోదిగా శిలువ పొడవు 15 అడుగులు. పొడవు ఎంత? 15 అడుగులు. మూడోదిగా వెడల్పు 8 అడుగులు. 15 అడుగులు పొడవు, 8 అడుగులు వెడల్పు, 150 కేజీలు బరువు శిలువ. యేసుప్రభు మోసిన శిలువ ఎలా ఉందో చెప్తున్నాను మీకు క్లియర్గా. యేసుప్రభు మోసిన శిలువ ఎంత బరువు మోసాడు ఆయన? 150 కేజీలు బరువు శిలువ. అతన్ని పొడవంతా 15 అడుగులు. పొడవంతా 15 అడుగులు. అంటే ఇప్పుడు ఇది చూసారా? ఇది ఎంత అనుకుంటున్నారు? దీన్ని ఎంత అనుకుంటున్నారు మీరు? 10 అడుగులే. ఇది ఎంత ఉంది? 10 అడుగులే. ఇప్పుడు మీకు కరెక్ట్గా అప్పటి అది ఉంది కదా, అక్కడి నుండి ఇక్కడ వరకు 10 అడుగులే ఉంది. ఇంకా దీంట్లో సెకండ్ వేసుకోవాలి 15 అడుగులు అంటే. అలాగే వెడల్పు 8 అడుగులు. వెడల్పు ఎంత? 8 అడుగులు. రైట్. యేసు ప్రభు యొక్క చేతుల పైన, కాలు పైన మేకులు కొట్టారు కదా. మేకులు మందం ఎంతంటే, మేకులు మందం ఏంటంటే 3/4 ఇంచెస్ అన్నమాట. పొడవు ఎంతంటే 8 అంగుళాలు. 8 అంగుళాలు మేకులు. విషయం గమనించండి ఒకసారి. యేసుక్రీస్తు ఎత్తు, బరువు దాని గురించి కూడా దీన్ని నిర్ధారణ చేయడం అయింది. 5 అడుగులు ఎత్తు ఆయన. 5 అడుగులు ఎత్తు, 85 కేజీలు బరువు ఉంటాడు ఆయన. 85 కేజీల బరువు ఉంటాడు ఆయన. నేను అంటున్నాను ప్రియ దేవులారా, యేసు ప్రభు 7 మాటలు ఇన్ని శ్రమలను అనుభవించి పలికాడు. గొలుగతు శిలువ ప్రయాణంలో యేసు 3 సార్లు పడిపోయినట్లు మనం వాక్యం చూస్తాం. ఎన్నిసార్లు? శిలువను మోస్తూ 3 సార్లు పడిపోయినట్లు మనం చూస్తున్నాం. 17 గంటల వ్యాధి వరకు యేసు దప్పికొన్నటువంటి పరిస్థితి. 17 గంటలు ఆయన శ్రమను అనుభవించినట్లుగా. యేసు శరీరం ముందు 5,480 గాయాలు పడ్డాయి. 5,480 గాయాలు పడ్డాయి. గమనించాలి. 150 లోతైనటువంటి గాయాలు. అందులో 150 లోతైనటువంటి గాయాలు వీపున దున్నబడ్డాయి. ఆ ముళ్ళుకు అంటే కిరీటంగా శిలువకు వేయబెట్టింది. ఆ ముళ్ళ కిరీటానికి 17 ముళ్ళు ఉన్నాయి. ఎన్ని? 17 ముళ్ళు. ఆ కిరీటం అంతా కూడా యేసుక్రీస్తు కార్చిన రక్తము 6.5 లీటర్లు. ఎంత? 6 లీటర్ల అంటే 6.5. ఆయన కార్చినటువంటి రక్తం. యెరూషలేము వీధుల గుండా 350 మంది సైనికులు. ఎంతమంది? 350 మంది సైనికులు. 50 మంది అంటే 50 మందితో గుర్రపోతూ రౌతులు కలిగి యేసుప్రభుని గుదిలతోనూ సంఖ్యలతోనూ ఈడ్చుకుని పోయేటట్లు మనం చూస్తున్నాం. గమనించండి. 150 మంది సైనికులు 50 మంది గుదులు పట్టుకుని యేసుప్రభు పట్టుకోగలిగారంటే అసలు ఇలాంటి శిక్ష ఎవరికి రాలే. ఇలాంటి శిక్ష ఎవరికి రాలేదు. కొన్ని సభ్యసి వెళ్ళిపోయినటువంటి వాడికి 2-3 ఉంటున్నారు పోలీసులు. తెలుసా? అటు కూడా తుపాయి పట్టుకుంటాడు, ఇటు పట్టుకుంటాడు,
ముందు ఒకడు నడుతాడు, ఒకడు వెనకాల ఒకడు ఉంటాడు, మధ్యలో ఆడు వెళ్తాడు. ఇంచుమించు 4-5 అంతే, అంచుమించి ఎక్కువ మంది ఉండరు. ఉంటారా? చంపేసి వెళ్ళిపోయినటువంటి వాడిని. మరి యేసుప్రభు ఎవరికి హత్య చేయలేదు, యేసుప్రభుని ఎవరిని విమర్శించలేదు, యేసుప్రభు ఎవరిని దూషించలేదు. కానీ ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు? 350 మంది సైనికులు. పారిపోతాడేమో. అసలు ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు, ఎందుకు పారిపోతాడు? విషయాన్ని మనం పరిశీలించేద్దాం ప్రియమైన బిడ్డలారా. దేవుడు ఎంత త్యాగమైన వాడో, తన కుమారుడిని యేసుక్రీస్తుని ఇవ్వడానికి, తన కుమారుడిని యేసుక్రీస్తును ఇవ్వడానికి ఎంత త్యాగమైన వాడో, ఎంత సమర్పణకి వెళ్ళేటువంటి వాడో. ఆ విషయాన్ని మనం ఆలోచన చేయండి. సమూయేలు తల్లి ఎవరు? హన్న. అన్ననే ఎవరన్నా? మీరు అన్న అన్నారా, అన్న అన్నారా? అన్న అన్నారు. అన్న కాదు కదా. అన్న ఉందా? ఓ గుడ్, బాగా వింటున్నారు వాక్యం. పాస్టర్లో చెప్పి శ్రీలకోటి గారు మంచిది. అన్న ఉంది, అన్న ఉంది. సమూయేలు తల్లి ఎవరు? అన్న అన్న అన్న. ఆమె ఎంత సమర్పణ! ఎందుకు చెప్పేది మాట? తన కొడుకును దేవుని కొరకు ఇచ్చే విషయంలో, ప్రభువాని నా మగపిల్లాడిని ఇస్తే వాడిని నీ సేవకి ఇచ్చేస్తాను అన్నది. దేవుడు అన్నట్లుగానే ఇచ్చాడు. తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టేసి 3 సంవత్సరాల తర్వాత ఎటు చెప్పాలి? ఏలి. నేను గమనించండి ఒక మాట. అంటే కన్న బిడ్డలను త్యాగపూర్వకంగా ఇవ్వాలంటేనే ఆమె చాలాసార్లు బాధపడే ఉంటుంది. ఇచ్చిందే కానీ బాధ ఖచ్చితంగా ఉంటుంది. నేను అంటున్నాను, దేవాది దేవుడు తనకు అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తును మన కొరకు ఇవ్వగలిగాడంటే అందులో ఎంత గొప్ప త్యాగం ఉన్నదో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యాంశం ఏంటంటే, వాక్యపటం ఏంటంటే, దేవుడు ఎంత త్యాగమైన వాడో, దేవుడు ఎంత త్యాగమైన వాడో. రైట్. దేవుడు త్యాగం చేయడం గల కారణాలు, దేవుడు త్యాగం అవ్వడానికి లేక త్యాగం చేయడం గల కారణాలు. ఒకటి, ఎదుట వ్యక్తి కోసం ఏదైనా త్యాగం చేయగలగాలి అంటే ఎదుట వ్యక్తి మన హృదయంలో ఎంతో గొప్ప స్థానము సంపాదించుకుంటేనే తప్ప ఆ వ్యక్తి కోసం ఏ త్యాగము చేయలేము. ఆ అవతల ఉన్నటువంటి వ్యక్తి, ఎదుట వ్యక్తి మనల్ని ఎంతగానో ఇష్టమైన వాడు, ఎంతగానో ప్రేమగా, అంటే ఎంతో ప్రేమించినటువంటి వాడు అయితేనే తప్ప ఆ వ్యక్తి కోసం త్యాగం చేయలేము. ఏది కూడా చేయగలమా? ఏది త్యాగం చేయలేము. అంటే అవతల వ్యక్తి కోసం మనం ఏదైనా త్యాగం చేయగలిగి ఉండాలంటే ఆ వ్యక్తి మన హృదయంలో ప్రత్యేకమైన స్థానము, ప్రత్యేకమైన విలువ ఉండాలి. రైట్. యేసు దేవాది దేవుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి వాడు మన కోసం గొప్ప త్యాగం చేశాడు. యేసు ప్రభు లోకములకు ఇచ్చేశాడు. అసలు దాంట్లో మనము దేవుని హృదయంలో ఏమైనా విలువ, స్థానం ఉందంటారా? ఒక వ్యక్తి కోసం త్యాగం చేయాలంటే ఆ వ్యక్తి, ఇప్పుడు పాస్టర్ గారి కోసం నేను ఏదైనా త్యాగం చేయాలనుకున్నాను అనుకోండి, నా హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి. అప్పుడే త్యాగము చేయగలను. మీకు అర్థమైంది? క్లియర్గానా? మరి దేవుడు మన కోసం త్యాగం చేశాడు. ఒకరికి త్యాగము చేశాడైనా. మరి దేవుని హృదయంలో మనకి ఏ స్థానం ఉందని త్యాగం చేశాడు? నా మాట మీకు అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? అసలు దేవుని హృదయంలో ఏ స్థానం లేదు మనకి. ఒకే ఒకటి ఉంది. ఏంటి తెలుసు? అది ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు కనుక, ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని సృజించాడు కనుక, నశించిపోకుండా ఉండి నిమిత్తము మనం రక్షింపబడాలి కనుక దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు మనలను ప్రేమించాడు కనుకనే ఆయన త్యాగము అయ్యాడు. హల్లెలూయా. రక్తము సిందించాడు.
ప్రేమింపబడిన మన కోసం తన రక్తము చిందించాలి. ప్రేమించిన మనం చెడిపోయి ఉన్నాం కనుక, ప్రేమించిన మనం పాడై ఉన్నాం కనుక రక్తము చిందింపబడాలి. హల్లెలూయా. వేదాల్లో మాట రాయబడి ఉంటుంది. వేదాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. సర్వ పాప పరు రక్త ప్రోక్షణ్యం తద రక్తం పరమార్థమే పుణ్యదాన బలియాగము అని రాయబడి ఉంటుంది. ఎందుకు ఈ మాటకి అర్థం ఏంటి? ఈ మాటకి అర్థం ఏంటి అంటే, సర్వలోక పాప పరిహారార్థముగా రక్త ప్రోక్షణ్యం జరగాలి. అంటే పాపానికి పరిహారార్థంగా రక్తము చిందింపబడాలి. పాపానికి పరిహారార్థంగా రక్తము చిందింపబడాలి అనగా ఒక పుణ్యదాన బలియాగం జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి? పుణ్యదాన బలియాగము జరగాలి. ఒక పుణ్యుడు పుణ్యుడిగా పాపము లేనటువంటి వాడు, ఒక పరిశుద్ధైనటువంటి వాడు తన రక్తమును కార్చాలి, బలియాగం అవ్వాలి. ఆ బలియాగం అయితేనే తప్ప మానవ జాతి యొక్క పాపము నుండి మనిషి విడిపింపబడలేడు, విమోచన అనేటువంటిది ఉండదు. పూర్వదినాలు బలియాగాలు ఉండేవి, దహన బలులు, హోమాలు జరిగేవి. ఎందుకంటే ఇది పాపము నిమిత్తమై బలియాగము అర్పించడం వల్ల, అంటే బలి ఇవ్వడం వల్ల పాపం పోతుంది, బలి ఇవ్వడం వల్ల పాపానికి విమోచన వస్తుంది, బలి ఇవ్వడం వల్ల కీడు తొలగిపోతుంది, బలి ఇవ్వడం వల్ల పాపమును విడుదల పొందుతామని పూర్వం దినాలు అనేకులు బలియాగం చేసేవారు. ఏంటవి? గొర్రెలు, మేకలు, ఎడ్లు, కోళ్ళు, అనేకమైనటువంటి బలియాగం ఇచ్చేవారు. నేడు కూడా జరుగుతున్నాయి అవి. అంటే నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నాను? తద్వారా మానవుడి పాపానికి విమోచన ఉండదు, పాపపు క్షమాపణ దొరకదు, పాపపు విడుదల ఉండదు. అయితే ఎందుకు ఉండదు అంటే, ఎడ్ల రక్తమైనను, కోడి రక్తమైనను, మేక రక్తమైనను, లేక మరి దేవుని రక్తమైనను పాపమునకు విమోచన కలిగింపలేదు. ఎందుకు కలిగింపలేదంటే, ఇదంతా సృష్టి. ఇదంటే ఏంటండి? సృష్టి. అంటే సృష్టి అయినటువంటి మనిషిని, సృష్టి అయినటువంటి ఒక జీవి పాపము విమోచన ఎలా కలిగింపగలదు? హల్లెలూయా. పాపానికి విమోచన జరగాలి అంటే సృష్టికర్తే అనగా పరిశుద్ధుడైన దేవుడే దాని ప్రణాళిక వేయవాడు కనుక ఏంటి ఆ ప్రణాళిక? ఒక పరిశుద్ధుని రక్తము చిందింపబడాలి. ఆ పరిశుద్ధుడే పరమందు వచ్చినటువంటి వాడై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆత్మైన దేవుడు రక్తమాంసములు పాలుభాగస్తుడై తన రక్తమును చిందించడం వల్ల పాపానికి విమోచన జరిగింది. ఒక వాక్యం మనం పరిశీలించేద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 23వ అధ్యాయము 24వ వచనం చదవండి. 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయము 24వ వచనం. గమనించాలి, ఇప్పుడు చక్కని మాట రాయబడ్డాడు. క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా. అంటే ఎవరు ద్వారా విమోచన వస్తుంది? క్రీస్తు యేసునందు మాత్రమే విమోచన ఉంది. క్రీస్తు అంటే రక్త ప్రోక్షణం అన్నాడు కదా, ఒక రక్తం సిందింపబడాలి. కాబట్టి ఎవరి రక్తం అంటే క్రీస్తు యేసు రక్తమే సిందించడం వల్లనే పాపానికి విమోచన ఉంది. అందుకే మత్తయి సువార్త 26-28వ వచనంలో ఇంకో మాట రాయబడుతుంది. మత్తయి సువార్త 26-28వ వచనంలో చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26-28వ వచనం. ఇది నా రక్తము అనగా ఏమన్నాడండి? పాప క్షమాపణ నిమిత్తము గనుక అనేకుల పాపముల నిమిత్తమై అనేకుల కొరకు సిందింపబడుతున్నటువంటి రక్తము, పాప క్షమాపణ కోసం సిందింపబడుతున్న రక్తం ఇది యేసు క్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీయుల రాసిన పత్రిక 1:4 వచనం. కొలస్సీయుల రాసిన పత్రిక 1:4 వచనం.